వైసీపీ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. విన్నా, అంతా విన్నా. నువ్వేమన్నావో నేను విన్నా, మన పెద్దలు విన్నారు. ఇలాంటి విడ్డూరం నేను మొట్టమొదటిసారి చూడటం నా జీవితంలో. ఆవిడని ఎలా ఓదరుస్తున్నాడు చూడండి. ఓకే, ఊరుకోవే, ఊరుకో. నేనున్నాను కదా, నేనేదో సాల్వ్ చేస్తా. సీదిరప్పలరాజు కూడా ఇంత తక్కువ తింటలేదండోయ్. వాళ్ళ భార్య చేయి పెట్టుకుని ఓదారుస్తున్నారు, వాళ్ళకి వాళ్ళు ఓదార్చుకుంటున్నారు. అసలు ఈ ఓవర్ యాక్షన్ దేనికి? మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతుంది. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. ఊరుకో, ఊరుకో. నా మాట విను. సరే, మీకు మీరు ఓదార్చుకుంటున్నారు సరే, చనిపోయిన కుటుంబం వాళ్ళని ఎవరు ఓదార్స్తారు? ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. వాళ్ళ కుటుంబానికి బాధ ఉండదా? నా బొర్ర తినేస్తున్నాడు డాడీ, ఏడమ్మా డాడీ మేకలకి వాళ్ళకి చెప్తున్నా, వాళ్ళకి ఏం సమాధానం నన్ను చెప్తాను చెప్పి. నా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయంట్రా. పలాసలో పేరున్న డాక్టర్ అంటే ఏం డాక్టర్? సీదిరి అప్పలరాజు డాక్టర్. నేను డాక్టర్ అండి, వృత్తిరీత్యా ఆమె డాక్టర్, పశువుల డాక్టర్. పశువుల డాక్టర్. పలాస ఎమ్మెల్యే, మంత్రి, ఫిషింగ్ మంత్రి మన ప్రభుత్వంలో. అటు చూడు. ఇది కాకుండా అక్కడ చనిపోయిన కుటుంబస్తుల దగ్గరికి వెళ్ళి ముందు బాగా డబ్బులు ఇస్తాను, తర్వాత 1,00,000 రూపాయలు ఇస్తాను, ఆ చనిపోయిన అతని భార్యని ఇంటికి పనికి పంపించమని చెప్పిన అహంభావి. నేను 1,00,000 రూపాయలు 1,50,000 ఇస్తాను, పాసి పనులు నా ఇంట్లో చేస్తుంది, నా కోడలకు తోలమన్నాడు. ఏం పనులు నువ్వు చేసేది? ఆడో ఎదవ, మటన్ ఎక్కువ, మెదడు తక్కువ. పేరు ఎంత పేరో గొప్ప అందరికీ తెలుసు. నేను చదువుకున్నది పేషెంట్ల ప్రాణాలని నిలబెట్టడం అన్నటువంటిది నా వృత్తి. నేను చక్కగా వైద్యం చేసి వాళ్ళందరి ప్రాణాలను కాపాడగలిగితే అంత మాత్రాన్ని ఈజ్ ఇట్ ఏ పాస్పోర్ట్ ఫర్ మీ టు కిల్ సంబడి ఎల్స్? అటు చూడు బే. ఒక 1000 మందిని బాగు చేస్తాను, 10,000 మందిని నేను బాగు చేస్తానని చెప్పి ఒకరో ఇద్దరు నేను ఉద్దేశపూర్వకంగాను డెలిబరేట్ గాను నేను చంపేస్తాను. అంటే ఈ 10,000 మంది వచ్చి ఈజ్ నాట్ ఏ క్రిమినల్, మా అందరికి బాగు చేశాడు కాబట్టి ఆయన మంచివాడు, ఆయన మీరు ఎలాగ ఆయన అరెస్ట్ చేస్తారంటే 90 వేసినట్టున్నాడు సైకోసాలగా. జైల్లో ఉన్నాడు, ఏమి అయిపోవాలా? హిట్ అండ్ రన్ కేసు, మర్డర్ కేసు కాదు అది. ఆ సీదిరి అప్పలరాజు కొడుకును మర్డర్ కేసులో హోమిసైడ్ సెక్షన్ పెట్టి ఇరికించాలని ప్రయత్నం చేసింది. పెద్ద సమస్య వచ్చి పడిందే. సెక్షన్ పడింది ఇతని పైన, దానికి తీసుకొచ్చేసి మర్డర్ సెక్షన్ అంట. రుద్దేస్తారా? మొత్తం రుద్దేస్తారా అబద్ధాలను తీసుకొచ్చి అందరి ముందు? కోట ఇది వెళ్ళిపోద్ది లోపలికి. ఏంటండి ఈ మహానటన? ఓవర్గా లేదు. పిల్లోడు బైక్ తోలుతా ఉండే ఆ పిల్లోడికి ఏం తెలుస్తుంది? ఒకసారి జరుగుతాయి. మా అందరి కళ్ళు దొబ్బాయా లేకపోతే వీళ్ళ కళ్ళు పనిచేయట్లేదా? క్లియర్ గా గుద్దిన వీడియోస్ బయటకు వస్తే యాక్సిడెంట్ చేశారని భావించారంట. నువ్వు ఒక చెత్త నటుడు.